నెలాఖరికల్లా ఈ ప్రక్రియతో పాటు విధుల హేతుబద్ధీకరణ పూర్తి చేయాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరొక వైపున ఏడాది పాలనంతా అరాచకమే అంటూ వైఎస్ఆర్సీపీ నేతల మండిపాటు. నేరమై రాజకీయాలకు చంద్రబాబు అధ్యుడు నిత్యం బుర్రచల్లుతూ డైవర్షన్ పాలిటిక్స్, బాబు తీరంతా ఆత్మస్తుతి పరనింద, విపక్ష నేతలు కార్యకర్తల లక్ష్యంగా అక్రమ కేసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రభుత్వ కర్కశత్వంపై అక్షర గర్జన. రాష్ట్ర నలుమూల నుంచి బెజవాడ ధర్నా చౌక్ చేరుకున్న అక్షర యోధులు దద్దరిల్లిన విజయవాడ ధర్నా చౌక్. పత్రికా స్వేచ్ఛను కాపాడండి, రెడ్ బుక్ పాలనకు అంతం చేయండి అంటూ నినాదాలు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అదే సందర్భంలో డీజీపీ బాధితుల పక్షమా, దాడి చేసిన వారి పక్షమా అంటూ తేల్చుకోవాలన్న వైఎస్ఆర్సీపీ నేతలు. సాక్షిపై దాడులు, రైతులపై అక్రమ కేసులు, మహిళలపై అఘాయిత్యాలపై అదనపు డీజీపీకి ఫిర్యాదు. వైఎస్ జగన్ కార్యక్రమాలకు భద్రత కల్పించాలని వినతి. రాష్ట్ర డీజీపీ బాధితుల పక్షాన ఉంటారో, దాడులు చేసిన వారి పక్షాన ఉంటారో తేల్చుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, వరుడు కళ్యాణ్ ఇతరులు స్పష్టం చేశారు. ఏపీలో అరాచక పరిస్థితులపై డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వస్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. సాక్షి కార్యాలపై దాడులు, పొదిల్లో రైతులపై అక్రమ కేసులు, శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వ వైఫల్యం, మాజీ సీఎం వైఎస్ జగన్ కార్యక్రమాలకు భద్రత కల్పించకపోవడం, మహిళలపై అఘాయిత్యాలు తదితర అంశాలపై వాళ్ళు గురువారం అదనపు డీజీ మధుసూదన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ట్రంప్